రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ములుగు, భద్రాద్రి జిల్లాలకు భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉందని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే ఆదిలాబాద్, అలాగే మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్ కు కూడా వర్ష వచ్చే అవకాశం ఉందని కూడా సూచించారు. ఇక గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజస్విని ఫోన్ ద్వారా అందిస్తుంది. తేజస్విని. ఎస్ మనస, మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా మోస్తరు వర్షాలు కూడా కురవనున్నట్లు హైదరాబాద్ శాఖ వెల్లడించింది. ఇక ప్రత్యేకించి ములుగు, భద్రాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం అంటూ ఉంటుంది. అలాగే ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, మహబూబ్ నగర్ కు కూడా వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు, అలాగే ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మనస ఓకే, ముఖ్యంగా అంటే తేజస్విని, అంటే ములుగు, భద్రాద్రి జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది కదా, మరి దీనిపై అధికారులు ప్రజలకు ఎలాంటి అప్రమత్తం చెప్పింది? అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షితంగా ఉండడానికి ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే కలుషిత నీరు కూడా అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా సమస్య ఉంటే నీటి అధికారులు స్పందించాలి. వెంటనే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. మనస. రైట్ తేజస్విని, థ్యాంక్ యూ.